శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తిరుప్పావై పాసురాల యొక్క పారాయణ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. మనం మనం పరమాత్మని ఇష్టదైవ రూపంలో, అది కూడా విగ్రహ రూపంలో కొలుస్తూ ఉంటాం. సపోజ్ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆయన పరమాత్మ తత్వంగా ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని లేదా పటాన్ని పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. కృష్ణమూర్తిని, రామచంద్ర ప్రభుని, ఈశ్వరుడిని లింగం రూపంలో కొలుస్తాం, పటం రూపంలో కొలుస్తాం. ఇలా మనం మన ఇష్టదైవాన్ని విగ్రహ రూపంలో కొలుస్తూ ఉంటాం కాబట్టి, మనం ఈ ఐదో పాసురాన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయడం వలన, ఆ విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మపై మంచి విశ్వాసం కుదురుతుందని అంటారు. అంటే ఐదవ పాసురం భగవంతుడిపై మనస్సు లగ్నం చేసేటువంటి సాధనగా, ఉపకరణంగా మనం ఈ ఐదవ పాసురాన్ని పారాయణం చేయడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఐదవ పాసురాన్ని చూద్దాం. மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் சேயுத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிலுத்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் తీయనిల్ తూసాగుం సెప్పేలో రెంబావాయ్. ఐదో పాసురం యొక్క భావం ఏంటంటే, మాయలో నిపుణుడును, ఉత్తర మధురా నగరమునకు ప్రభువును, పరిశుద్ధ జనములతో నిండిన యమునా నదీ తీరమున విహరించువాడును, గోకులమున దోచిన రత్నదీపమును, కన్న తల్లి కడుపునకు వన్నె తెచ్చిన వాడును, దామోదరుడను పేరుగలవాడుగు శ్రీకృష్ణుని చేరి పరిశుద్ధములైన పువ్వులను సమర్పించి మ్రొక్కి నోరారా కీర్తించి మనసారా ధ్యానించినచో మునుపు మనము చేసిన పాపములు ఇక సంభవింపగల పాపములను నిప్పుపడిన దూది వలె భస్మమైపోవును అని అర్థం. అంటే మాయాతీతుడు, మధురా నగరానికి రాజు దామోదరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువుని పువ్వులతో పూజించి, ఆయన స్తోత్రాలతో నామాలతో కీర్తించి ధ్యానంలో కూడా ఆయన్నే స్మరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అని గోదాదేవి చెప్పారంటే, మనం గత జన్మల్లో, ఇంతకు మునుపు జన్మలో, అంటే మునుపు చేసినటువంటి, గతంలో చేసినటువంటి సమస్త పాపములు, అలాగే ఇక రాబో కాలంలో మన చెడు కర్మలు మొత్తం భస్మం అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మన కర్మలన్నీ, మన పాపకర్మలన్నీ భస్మం అయిపోయాయి. రాబోయే కాలంలో, చేయబోయేటువంటి కాలంలో ఒకవేళ చెడు పనులు చేస్తామేమో, చెడు కర్మలు చేయబోతామేమో, అవి కూడా జరగవు. అంటే మనం పరిశుద్ధం అవుతాం. మనం పరిశుద్ధమైతే ఏమవుతాం, పరిశుద్ధమైతే ముముక్ష తత్వాన్ని పొందుతాం. ముముక్ష తత్వం అంటే మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే స్వామిని ఈ రకంగా ఈ ఐదవ పాసురంలో చెప్పిన రకంగా మనం పూజిస్తూ ఉంటే ముముక్షతత్వాన్ని పొందుతాము అని చెప్పారనమాట. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.